హాయ్ గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లం వచ్చేసి 3346 మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ వన్. సో బేసికలీ మనకి ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చిందంటే ఒక యారీ ఇచ్చిండు అండ్ 2 నెంబర్స్ ఇచ్చిండు, కే ఇంకా నమ్ ఆపరేషన్స్ అని. అండ్ మనం ఇక్కడ ఆపరేషన్స్ చేయాలి అండ్ ఓవరాల్గా నమ్ ఆపరేషన్స్ మాత్రమే చేయాలి. ఓకే, నమ్ ఆపరేషన్స్ టైమ్స్. అండ్ ఆపరేషన్ ఏంటంటే మనం ఒక ఇండెక్స్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూకి -k నుంచి +k వరకు ఏదైనా నెంబర్ యాడ్ చేయొచ్చు. అండ్ ఒక్కసారి ఇండెక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీదనే ఇంకోసారి ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఇట్లా చేసిన తర్వాత మ్యాక్సిమం పాసిబుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఇన్ నమ్స్. ఓకే, దాన్ని మ్యాక్సిమైజ్ చేయాలి. ఓకే, సో మ్యాక్సిమైజ్ చేసి ఆ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో రిటర్న్ చేసేయాలి. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే 145 k = 1a అండ్ 2 ఆపరేషన్స్ చేయాలి. ఎగ్జాక్ట్లీ 2, అది ఎట్ మోస్ట్ 2 కాదు, ఎగ్జాక్ట్లీ 2 ఆపరేషన్స్. సో ఇక్కడ వీడు ఏం చేసిండంటే నమ్స్ 1కి 4కి 0 యాడ్ చేసిండు కాబట్టి అది 4 అట్లనే ఉంది. అండ్ నెక్స్ట్ నమ్స్ 2కి అంటే -5కి -1 యాడ్ చేసిండు కాబట్టి 144 అయింది ఓవరాల్గానే. అండ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ వచ్చేసి 2. అండ్ ఇక్కడ కూడా అంతే జరిగింది. అండ్ ఇప్పుడు కన్స్టెంట్స్లోకి వద్దాం. కన్స్టెంట్స్లో అరే యొక్క సైజు 10⁵ ఉంది అండ్ అరే యొక్క ఎలిమెంట్స్ కూడా 1 నుంచి 10⁵ వరకే ఉన్నాయి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. మన సొల్యూషన్ కూడా ఈ కన్స్టెంట్ని బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ నెక్స్ట్ కే యొక్క వాల్యూ 0 నుంచి 10⁵ వరకు వెళ్ళొచ్చు అండ్ నమ్స్ ఆపరేషన్స్ యొక్క వాల్యూ 0 నుంచి నెంబర్ ఆఫ్ లెంత్ అరే యొక్క సైజ్ వరకు వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్స్ సే మనకి ఇచ్చిన అరే ఇట్లుంది అండ్ k = 2 అండ్ నెంబర్ ఆఫ్ నమ్ ఆపరేషన్స్ వాల్యూ 4 ఇచ్చింది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏదన్నా ఒక ఫ్రీక్వెన్సీని మ్యాక్సిమైజ్ చేయాలి. ఓకే, సో ఏదన్నా ఒక ఫ్రీక్వెన్సీని మ్యాక్సిమైజ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ రావాల్సిన ఐడియా ఏంటి, ఆల్రెడీ ఒక నెంబర్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక 6 ఉంది, 6 2 టైమ్స్ వచ్చింది. ఈ 6 మనం ఆపరేషన్స్ చేస్తే అవి 6లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకవేళ అసలు లేని నెంబర్ని క్రియేట్ చేయడం కన్నా ఆల్రెడీ ఉన్న నెంబర్లోకి కన్వర్ట్ చేయడం ఈజీ కదా. ఓకే, సో ఆ రకంగా ట్రై చేద్దాం ఫస్ట్ అయితే. సో అండ్ ఇప్పుడు మనకు ఓన్లీ 6 ఉంది అరేలో అంటే ఓన్లీ 6 లేదు, ఇంకా చాలా నెంబర్స్ కూడా ఉంది. ఓకే, సో మనం ఏం చేయాలంటే బేసికలీ ఇది బ్రూట్ ఫోర్స్ లాగా మనం ఫస్ట్ 1లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం, దాని తర్వాత 2లోకి, దాని తర్వాత 3లోకి, 4లోకి, 5లోకి. ఓకే, సో అట్లా ప్రతి నెంబర్కి కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం అండ్ ఏ నెంబర్కి ఎక్కువ కన్వర్ట్ అవుతుందో అది మనం రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ బేసిక్ ఐడియా. సో ఇప్పుడు ఒక నెంబర్కి ఎట్లా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడైతే ఫస్ట్ 1 దగ్గరకు వద్దాం. సో 1 దగ్గర ఆల్రెడీ మనకి 2 ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ఒకవేళ 1లోకి కన్వర్ట్ చేస్తే మన మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ > 2 ఉంటుంది. ఇదైతే పక్క, ఎందుకంటే ఆల్రెడీ 2 ఉన్నాయి. సో ఇప్పుడు మనకున్న ఆపరేషన్స్ ఏంటి, మనం ఏదన్నా ఇండెక్స్ పిక్ చేసుకొని దానికి -k నుంచి +k వరకు ఏదన్నా నెంబర్, ఈ రేంజ్లో ఉన్న ఏదైనా నెంబర్ మనం యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు 1కి లెఫ్ట్ సైడ్ అయితే ఏం లేవు. ఓకే, సో రైట్ సైడ్ ఇద్దాం. సో ఇప్పుడు రైట్కి, ఇప్పుడు 2కి నేను ఎట్మోస్ట్ 2 యాడ్ చేయగలుగుతాను, ఎట్మోస్ట్ 2 సబ్ట్రాక్ట్ చేయగలుగుతాను. ఓకే, సో ఇక్కడ -2 అవసరం లేదు, జస్ట్ -1 చేస్తే దీన్ని 1లోకి కన్వర్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 3 దగ్గరకు వచ్చినాం అనుకోండి. సో 3 దగ్గరకు వచ్చిన తర్వాత దీనికి -2 చేసినాం అనుకో అన్ని 3s మీద, అప్పుడు మనకి అన్ని 1s వచ్చేస్తాయి. ఓకే, సో ఇక్కడ ఈ 4 నెంబర్స్ని నేను 1లోకి కన్వర్ట్ చేయగలుగుతాను. ఓకే, నెక్స్ట్ 4 దగ్గరకు వద్దాం. 4 దగ్గరకు వచ్చిన తర్వాత ఇది -2 చేసినా అది ఇంకా -2 అవుతుంది ఓవరాల్ దీని వాల్యూ. కాబట్టి ఈ పాయింట్ నుంచి మనం దేన్ని కన్వర్ట్ చేయలేం. ఓకే, సో ఈ బౌండరీ వరకు మనం కన్వర్ట్ చేయగలుగుతాం అండ్ ఈ బౌండరీ తర్వాత నుంచి మనం ఇవేవి కన్వర్ట్ చేయలేం. ఓకే, సో బేసికలీ అక్కడ బౌండరీ ఏంటి, మనం ఏదన్నా నెంబర్ ఇప్పుడు ఇక్కడ x పిక్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ 1 x అనుకుందాం. x +k వరకు ఉన్న నెంబర్స్ అన్నిటిని మనం xలోకి కన్వర్ట్ చేయగలుగుతాం. ఓకే, సో 1 + 2 అంటే 3, సో 3 వరకు మనం కన్వర్ట్ చేయగలుగుతాం. అండ్ x+k కన్నా ఎక్కువ ఉంది అనుకో నెంబర్, x+k కన్నా నెంబర్ ఎక్కువ ఉంటే ఆ పాయింట్ నుంచి మనం కన్వర్ట్ చేయలేం. ఇప్పుడు 2 దగ్గరకు వద్దాం. సో 2 దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఒక బౌండరీ అర్థమైపోయింది. సో ఏంటిది ఆ బౌండరీ, 2 + k ఫస్ట్ చూద్దాం. 2 + k వాల్యూ ఎంత, 4 కదా. అంటే నేను ఇక్కడ వరకు అంటే ఈ రేంజ్లో ఉన్న నెంబర్స్ అన్ని నేను 2లోకి కన్వర్ట్ చేయగలుగుతాను. దీని తర్వాత నేను ఏవి కన్వర్ట్ చేయలేను. ఓకే, సో అట్లనే లెఫ్ట్ సైడ్ కూడా ఒక బౌండరీ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్కి ఏం బౌండరీ ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి x - k బౌండరీ ఉంటుంది. ఓకే, మనం ఈ x కన్నా పెద్దగా ఉన్న నెంబర్స్లో మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తాం అండ్ x కన్నా తక్కువ ఉన్న నెంబర్స్లో ప్లస్ చేస్తాం. ఓకే, సో 2 - k ఎంత, 2 - 2 = 0. ఓకే, సో 0 ఆర్ > 0 ఉన్న నెంబర్స్ మనం కన్వర్ట్ చేయగలుగుతాం 2లోకి. కానీ ఇక్కడ 0 లేదు కాబట్టి జస్ట్ 1 వరకు కన్వర్ట్ చేయగలుగుతాం. ఓకే, సో ఈ అన్ని నెంబర్స్ మనం 2లోకి కన్వర్ట్ చేయగలుగుతాం. ఓకే, సో ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ 1 ఉంది 2ది అండ్ ఇప్పుడు ఇక్కడ 2 అండ్ ఈ రైట్ సైడ్ 4.
కంప్లీట్‌గా ఎంత 7 ఫ్రీక్వెన్సీ మనం క్రియేట్ చేయగలుగుతాం. బట్ మనకొక లిమిటేషన్ ఉంది మళ్ళీ. ఏంటి ఆ లిమిటేషన్? మనకి నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ 4 చేయాలి మనం ఎట్ మోస్ట్. అండ్ ఇప్పుడు ఈ రేంజ్‌లో మనం ఆపరేషన్స్ వేటి మీద పెర్ఫార్మ్ చేస్తున్నాం? ఆపరేషన్స్ ఈ రెండిటి మీద అండ్ ఈ 4 మీద మనం ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నాం. అండ్ ఇది ఆల్రెడీ ఉన్నది. దీని మీద మనం ఆపరేషన్స్ ఏం పెర్ఫార్మ్ చేయట్లేదు. కాబట్టి మనం ఇప్పుడైతే ఇక్కడ 6 ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలి టోటల్‌గా. బట్ మనం మాక్సిమం 4 చేయగలుగుతాం. కాబట్టి ఈ 4కి ఇంకా 6కి మనం మినిమమ్ తీసుకోవాలి. అండ్ మనకు ఆల్రెడీ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంటదో 2 యొక్క ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తే మనకి ఓవరాల్‌గా మనం ఎన్ని 2స్ క్రియేట్ చేయగలుగుతామో మనకు తెలుస్తది. ఓకే. సో ఏంటి ఫార్ములా? ఫ్రీక్వెన్సీ ప్లస్ మినిమమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్, లెఫ్ట్ సైడ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అండ్ రైట్ సైడ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అవి మొత్తం ఓవరాల్‌గా. కాబట్టి లెఫ్ట్ ప్లస్ రైట్. ఓకే. సో ఇది మనకి ఓవరాల్‌గా ఫార్ములా అయితది. ఈచ్ నెంబర్‌కి మనం కన్వర్ట్ చేయాలి అంటే. సో ఇట్లా మనం ఈచ్ నెంబర్‌కి ట్రై చేస్తాం అండ్ దేనికైతే మాక్సిమం వాల్యూ వస్తదో ఆ మాక్సిమం వాల్యూ మనం రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ వరకు బానే ఉంది. బట్ ఇక్కడ ఇంకొకటి మనం చూడాలి ఏంటంటే, మనం ఏదైనా నెంబర్‌కొస్తే మనకి ఈ 2 బౌండరీస్ ఎట్లా తెలుస్తాయి? ఓకే. సో ఈ 2 బౌండరీస్ తెలవాలంటే మనం లెట్స్ సే మనం జస్ట్ ఫర్ లూప్ పెట్టి అంటిల్ ఎక్స్ ప్లస్ కే వరకు. ఓకే. సో వాల్యూ ఎక్స్ ప్లస్ కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నంత సేపు మనం ఇట్లా లూప్ రన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బౌండరీ వస్తది. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రేక్ అయిపోతది. ఓకే. అండ్ అట్లనే లెఫ్ట్ సైడ్ కూడా చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రేక్ అయితది. బట్ అట్లా చేస్తే ఏమైతది? ఎన్ స్క్వేర్ సొల్యూషన్ అయితది. సో ఎన్ స్క్వేర్ వర్కౌట్ అయితదంటే ఎన్ స్క్వేర్ వర్కౌట్ కాదు. అది టీఎల్ఈ ఇస్తది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ మనం బైనరీ సెర్చ్ అప్లై చేసేటట్టు మన అరేని మోడిఫై చేసుకోవాలి. ఓకే. సో బైనరీ సెర్చ్ ఎప్పుడు అప్లై చేస్తాం? బైనరీ సెర్చ్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అరే సార్టెడ్ ఉండాలి కదా! సో మనకి ఇచ్చిన అరేని ఫస్ట్ సార్ట్ చేస్తాం. సార్ట్ చేసిన తర్వాత మనకి ఈ బౌండరీ ఫైండ్ ఔట్ చేయడం కష్టమేం కాదు. బైనరీ సెర్చ్ తోటి చాలా ఈజీగా ఈ బౌండరీ ఫైండ్ ఔట్ చేయొచ్చు. అండ్ ఈ బౌండరీ కూడా మనం బైనరీ సెర్చ్ తోటి ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ అయితే అరేని సార్ట్ చేస్తాం. సార్ట్ చేసిన తర్వాత ఈచ్ నెంబర్ దగ్గరకొస్తాం. ఓకే. ప్రతి నెంబర్ దగ్గరకొచ్చి దాని రైట్ బౌండరీ ఫైండ్ ఔట్ చేస్తాం ఒక బైనరీ సెర్చ్ తోటి. అండ్ దాని లెఫ్ట్ బౌండరీ ఫైండ్ ఔట్ చేస్తాం ఇంకో బైనరీ సెర్చ్ తోటి. ఇప్పుడు ఆ బౌండరీస్ మధ్యలో ఉన్న ఈ ఫ్రీక్వెన్సీ, మనకి లెఫ్ట్ ఎండ్ ఉన్నాయి, రైట్ ఎండ్ ఉన్నాయి. అండ్ మన ఎక్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అవన్నీ చూసి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి దీనికి అన్ని లైక్ మాక్సిమం ట్రాక్ చేసుకుంటాం. ఓకే. ఇంకో కేస్ ఉంది. సో ఇంకో కేస్ ఏంటంటే, లెట్స్ సే మనకు అరే ఇట్లా ఇచ్చిందనుకోండి. మనం ఇంతకుముందు ఏమనుకున్నాం? అరేలో ఉన్న ఏదో ఒక ఎలిమెంట్ దగ్గరకొస్తాం. దానికి రైట్ బౌండరీ, దానికి లెఫ్ట్ బౌండరీ ఫైండ్ ఔట్ చేసి మన వాల్యూస్ ఫైండ్ ఔట్ చేసి దానిలో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తది అనుకున్నాం. బట్ అది ఎవ్రీ టైమ్ కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం అరేలో లేని ఎలిమెంట్‌లోకి కూడా మనం వాల్యూస్‌ని కన్వర్ట్ చేసి బెస్ట్ ఆన్సర్ తీసుకురావచ్చు. ఎట్లా అంటే ఈ కేస్‌లో చూడండి. ఇప్పుడు దీంట్లో 2 ఇంకా 8 మాత్రమే ఉంది. బట్ బెస్ట్ ఆన్సర్ ఎప్పుడొస్తదంటే మనం 5లోకి కన్వర్ట్ చేసినప్పుడు వస్తది. సో లెట్స్ సే నేను 2కి +3 చేస్తా. ఓకే. సో ఇవి 2 5s అయితాయి. అండ్ ఈ 8స్‌ని -3 చేస్తా. ఇవన్నీ 5s అయితాయి. ఓకే. సో ఇట్లా చేస్తే మాక్సిమం ఫ్రీక్వెన్సీ 5 టైమ్స్ 5 వచ్చింది. ఓకే. సో ఎవ్రీ టైమ్ అరేలో ఉన్న నంబరే మనకి బెస్ట్ ఆన్సర్ ఇస్తదని మనం అనుకోవద్దు. ఓకే. సో మరి అట్లాంటప్పుడు మనం ఇనీషియల్‌గా అనుకున్న లాజిక్ ఫెయిల్ అయితదా అంటే యాక్చువల్ ఫెయిల్ ఏం కాదు. దానికి చిన్న మోడిఫై చేయాలి. సో మనకి ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇక్కడ కన్సిస్టెన్సీని అబ్జర్వ్ చేస్తే మనకి ఈచ్ వాల్యూ ఒక రేంజ్ 1 నుంచి 10^5 వరకే ఉంటది. ఓకే. అంటే మనం 1 నుంచి 10^5 వరకి ప్రతి నంబర్‌ని ఎక్స్ అనుకోని దాని రైట్ బౌండరీ, లెఫ్ట్ బౌండరీ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. సో 1 నుంచి 10^5 వరకి లూప్ చేయొచ్చు. మనకేం టీఎల్ఈ ఇయ్యదది. ఓకే. సో మనకి ఇట్లాంటి అరే ఇస్తే మనం ఫస్ట్ 1 నుంచి 10^5. ఓకే. సో 1 నుంచి 10^5 ప్రతి నంబర్‌కి మనం సేమ్ ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రాసెస్ అప్లై చేస్తాం. ఓకే. సో అట్లనే మనం 5 దగ్గరకి కూడా వస్తాం ఇదే లూప్‌లో. 5 దగ్గరకొచ్చిన తర్వాత 5కి రైట్ బౌండరీ ఏమైతది? 5 + k అంటే 8. అండ్ నెక్స్ట్ 5 - k అంటే 2. ఓకే. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 8. ఓకే. సో ఈ బౌండరీ వచ్చేస్తది. అండ్ మళ్ళీ ఆహ్, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ గ్రేటర్ థాన్ ఈక్వల్స్ టు 2 మళ్ళీ ఈ బౌండరీ వచ్చేస్తది. ఓకే. సో ఇప్పుడు ఈ బౌండరీ వచ్చేసింది. అండ్ ఈ బౌండరీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ సేమే ఉంటది. మన 5 యొక్క ఫ్రీక్వెన్సీ మనం ఇనీషియల్‌గా అన్ని ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం. ఓకే. సో ఫ్రీక్వెన్సీ స్టోర్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. సో ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకుంటాం. మనకు రైట్ బౌండరీ తెలుసు, లెఫ్ట్ బౌండరీ తెలుసు. అంటే ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో తెలుసు. అండ్ మన ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఫస్ట్ అయితే మనకి n = నమ్ స్టోర్ అరే యొక్క సైజ్ తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి 2 అరేస్ డిక్లేర్ చేసుకున్నా ఇక్కడ. ఫస్ట్ ఇండెక్స్ అండ్ లాస్ట్ ఇండెక్స్ అని. ఓకే. సో బేసికల్లీ ఇది ఏం చేస్తదంటే మనకి అరే ఇట్లుందనుకో. 2 యొక్క ఫస్ట్ ఇండెక్స్ ఎక్కడుంది?
ఫస్ట్ ఇండెక్స్ 1లో ఉంది, లాస్ట్ ఇండెక్స్ 2లో ఉంది, అండ్ 3 యొక్క ఫస్ట్ ఇండెక్స్ 3లో ఉంది, అండ్ లాస్ట్ ఇండెక్స్ వచ్చేసి 5లో ఉంది. ఓకే, సో 1, 2 లేదా 3, 5 ఇట్లా స్టోర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇండెక్స్, లాస్ట్ ఇండెక్స్ అని 2 అరేస్ తీసుకున్నా. ఓకే, సో ఫస్ట్ ఇండెక్స్, లాస్ట్ ఇండెక్స్ ఎందుకు స్టోర్ చేస్తున్నా అంటే బేసికలీ మనం ఫ్రీక్వెన్సీ తెచ్చుకోవడానికి. ఓకే, సో డైరెక్ట్ ఫ్రీక్వెన్సీ స్టోర్ చేయొచ్చు కదా అంటే స్టోర్ చేసుకోవచ్చు అట్లా కూడా, బట్ ఈ ఇండెక్స్ స్టోర్ చేయడం వల్ల మనకి వేరే యూజ్ ఉంది. ఆ యూజ్ ఏంటో చూద్దాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ అరేని అయితే సార్ట్ చేసేసినాం. దాని తర్వాత ఇక్కడ ఒక ఫోర్ లూప్లో ఫస్ట్ ఇండెక్స్, లాస్ట్ ఇండెక్స్ అన్ని నెంబర్స్ తెచ్చుకుంటున్నాం. ఓకే, సో ఇట్లా ఫస్ట్ ఇండెక్స్, లాస్ట్ ఇండెక్స్ వచ్చేసిన తర్వాత, అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ n+10 అని పెట్టుకుంటున్నా. ఓకే, సో అది చాలా ఎక్కువ, n కన్నా పెద్ద నెంబర్. ఓకే, అండ్ ఇక్కడ 0 కన్నా తక్కువ నెంబర్. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ నెంబర్స్, ఇవి జస్ట్ -1 పెట్టుకుంటే ఫెయిల్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇండెక్స్ చాలా పెద్దది పెట్టుకోండి, లాస్ట్ ఇండెక్స్ చాలా తక్కువ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ అయితే 0 డిక్లేర్ చేసిన. నెక్స్ట్ ఇప్పుడు మన లూప్ ఈ 0 నుంచి 10⁵ వరకు రన్ చేసిన, బట్ 1 నుంచి కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత, ఓకే, సో లూప్ లోపల మన ఫస్ట్ ఇండెక్స్ ఇంకా లాస్ట్ ఇండెక్స్ తీసుకొస్తున్నాం ఆ నెంబర్ది. ఓకే, అండ్ నెక్స్ట్ మనం 2 బైనరీ సెర్చ్ పర్ఫామ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ బైనరీ సెర్చ్లో ఏం జరుగుతుందంటే, ఈ ఎల్పి అంటే లెఫ్ట్ పాయింట్. ఓకే, సో మనం ఇట్లా ఎక్స్ నెంబర్ తీసుకున్నప్పుడు మనకి లెఫ్ట్ పాయింట్ ఇంకా రైట్ బౌండరీ రెండు వస్తాయి కదా. సో ఈ లెఫ్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో దీని యొక్క ఇండెక్స్, రైట్ పాయింట్ అంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో దీని యొక్క ఇండెక్స్. ఓకే, సో ఈ రెండు ఇండెక్సెస్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, సో బైనరీ సెర్చ్లో L is less than equals to R మిడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ I minus nums of M. ఓకే, సో ప్రజెంట్ నెంబర్ ఇంకా మనకి మిడ్లో ఉన్న నెంబర్ డిఫరెన్స్ లెస్ దెన్ ఈక్వల్స్ టు K అయితే మనం అది వన్ ఆఫ్ ద పాసిబుల్ లెఫ్ట్ పాయింట్. సో LP ఈజ్ ఈక్వల్స్ టు M చేసిన, అండ్ మనం లెఫ్ట్ బౌండరీ ట్రై చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం లెఫ్ట్కి ట్రై చేయాలి కాబట్టి R ఈక్వల్స్ టు M-1 అయిపోయిన తర్వాత L ఈక్వల్స్ టు M+1. ఓకే, సో అట్లా లెఫ్ట్ బౌండరీ వచ్చేస్తుంది, అండ్ నెక్స్ట్ రైట్ బౌండరీ కూడా సేమే బట్ ఆపోజిట్ డైరెక్షన్, అట్లా రైట్ బౌండరీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. ఏంటి, మనకి వచ్చిన ఏదైతే ఇప్పుడు నెంబర్‌కి ట్రై చేస్తున్నామో మనం I అనే నెంబర్‌కి, ఇది మన అరేలో ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. ఓకే, సో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ ఇస్ లెస్ దెన్ ఈక్వల్స్ టు n-1 ఉందా? సో ఫస్ట్ ఇండెక్స్ లెస్ దెన్ ఈక్వల్స్ టు n-1 అయితే మన అరేలో ఉన్నట్టే కదా, ఎందుకంటే నేను ఇనిషియల్‌గా ఫస్ట్ ఇండెక్స్ n+10 అని పెట్టుకున్నాను నేను. ఓకే, సో అది n-1 కన్నా లేదా n-1కి అప్డేట్ అయిందంటే అరేలో ఉన్నట్టే. ఓకే, సో ఇప్పుడు నేను నా లెఫ్ట్ సైడ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఎక్స్ ఇక్కడ మన లెఫ్ట్ బౌండరీ అండ్ రైట్ బౌండరీ, నా లెఫ్ట్ సైడ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏమవుతుంది fi - LP. ఓకే, నెక్స్ట్ నా రైట్ సైడ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, RP మైనస్ లాస్ట్ ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, ఎన్ని ఎక్స్లు ఉన్నాయి మనకి. ఓకే, సో అది ఎట్లా వస్తుంది, లాస్ట్ ఇండెక్స్ మైనస్ ఫస్ట్ ఇండెక్స్ +1 ఆ ఫ్రీక్వెన్సీ కూడా వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మన ఫార్ములాలో పెట్టుకోవాలి ఏంటి, మన ఫ్రీక్వెన్సీ ప్లస్ మినిమమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ లెఫ్ట్ ప్లస్ రైట్. ఓకే, సో ఓవరాల్గా మ్యాక్స్ తీసుకుంటాం, అండ్ ఇది ఒకవేళ నెంబర్ మన అరేలో ఉన్న కేస్, అండ్ ఒకవేళ అరేలో లేదనుకోండి అప్పుడు మనకి ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఇది ఉండదు, ఇది ఎలిమినేట్ అయిపోతుంది కంప్లీట్గా. సో ఆ కేసులో జస్ట్ మనం ఈ రేంజ్ మొత్తమే మనకి సూటబుల్ ఆపరేషన్స్ అవుతాయి. ఓకే, సో మధ్యలో ఇది ఏమి ఉండదు, ఇక మొత్తం ఒకటే రేంజ్ అయిపోతుంది. సో ఈ రేంజ్ వచ్చేసి రైట్ పాయింట్ మైనస్ లెఫ్ట్ పాయింట్ +1 రేంజ్ వచ్చేస్తుంది, అండ్ నమ్ ఆపరేషన్స్ రేంజ్కి మినిమం తీసుకొని ఓవరాల్గా మ్యాక్సిమం తీసుకుంటాం, లాస్ట్కి ఆన్సర్ రిటర్న్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం యొక్క కోడ్, అండ్ అక్కడ నేను ఫస్ట్ ఇండెక్స్, లాస్ట్ ఇండెక్స్ ఎందుకు పెట్టుకున్నానంటే మనం ఇది చేయలేం ఒకవేళ ఫ్రీక్వెన్సీ కావాలి అంటే. ఓకే, సో అంటే మనకి ఇక్కడ లెఫ్ట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, రైట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని కావాలి కదా. సో మనకి ఇక్కడ ఇండెక్స్ తెలిస్తే మనం ఈజీగా ఇట్లా ఇండెక్స్ సబ్ట్రాక్ట్ చేసి చేయొచ్చు, బట్ మనం అక్కడ ఫ్రీక్వెన్సీ తీసుకొని ఉంటే మళ్ళీ ఇక్కడ వేరే ఏమేమో క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వచ్చిండేది. ఓకే, సో ఈ రకంగా అది కొంచెం సింపుల్ అవుతుందని అట్లా చేసినాం. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం యొక్క కోడ్, అండ్ దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, 10⁵ లూప్ అయితే రన్ చేస్తున్నాం, అండ్ దీని లోపల మనం 2 బైనరీ సెర్చ్ చేస్తున్నాం. సో బైనరీ సెర్చ్ ఎంతసేపు జరుగుతుంది, బైనరీ సెర్చ్ అనేది లాగిన్ టైమే జరుగుతుంది. ఓకే, అండ్ ఓకే, బైనరీ సెర్చ్ అనేది లాగిన్ టైమే జరుగుతుంది, అండ్ అట్లా 2 బైనరీ సెర్చ్ జరుగుతున్నాయి. ఓకే, సో 2 బైనరీ సెర్చ్. ఓకే, సో 10⁵ లూప్లో 2 బైనరీ సెర్చ్ జరుగుతున్నాయి కాబట్టి బేసికలీ దీన్ని n అనుకుందాం. ఓకే, సో n వాల్యూ 10⁵ కదా, సో n ఇంటూ log n మన టైం కాంప్లెక్సిటీ అవుతుంది, అండ్ స్పేస్ వచ్చేసి n అవుతుంది, ఎందుకంటే మనం ఫస్ట్ ఇండెక్స్, లాస్ట్ ఇండెక్స్ స్టోర్ చేసుకుంటాం అనమాట. ఓకే, బేసికలీ n log nలో ఇంకా nలో ఈ ప్రాబ్లమ్ని మనం ఇట్లా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు. సో అదేంటంటే మనం క్వశ్చన్లో ఏం చూసినాం, నమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలని ఉంది, అంటే అది ఎగ్జాక్ట్లీ నమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి,
బట్ మనం మన ఫార్ములాలో ఓకే. సో, బట్ మనం మన ఫార్ములాలో ఫ్రీక్వెన్సీ ప్లస్ మినిమమ్ ఆఫ్ నమ్ ఆపరేషన్స్ అండ్ లెఫ్ట్ ప్లస్ రైట్ తీసుకుంటాం. ఓకే. సో, లెఫ్ట్ ప్లస్ రైట్ మనకు ఒకవేళ నమ్ ఆపరేషన్స్ కన్నా ఎక్కువున్నప్పుడు మనం మినిమమ్‌లో నమ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తాం. అది బానే ఉంది. బట్ లెఫ్ట్ ప్లస్ రైట్ తక్కువున్నప్పుడు మనం అసలు నమ్ ఆపరేషన్సే పెర్ఫార్మ్ చేయం గదా! బట్ క్వెషన్‌లో ఎగ్జాక్ట్‌లీ నమ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలి అని కండిషన్ ఉంది. సో, ఈ కేస్ ఏంటంటే బేసికల్లీ మనం ఏదన్నా నంబర్‌కొచ్చినప్పుడు దీని లెఫ్ట్ ప్లస్ రైట్ మనకు నమ్ ఆపరేషన్స్ కన్నా తక్కువున్నా ఓకే. సో, ఈ వాల్యూ నమ్ ఆపరేషన్స్ కన్నా తక్కువున్నా మనం ఇక్కడ లెఫ్ట్ ప్లస్ రైట్ ఆపరేషన్స్ ఈ నంబర్ వరకైతే చేసేస్తాం ఈ రేంజ్‌లో. బట్ మిగిలిన కొన్ని ఆపరేషన్స్ ఉంటాయా? ఏంటి ఆ మిగిలినయి? నమ్ ఆపరేషన్స్, మైనస్ లెఫ్ట్, మైనస్ రైట్ ఓకే. సో, ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాల్సిందే. అప్పుడే మనకి ఎగ్జాక్ట్‌గా నమ్ ఆపరేషన్స్ టైమ్స్ మనం ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తాం. సో, ఆ నంబర్స్ మనం రాండమ్‌గా ఇక్కడెక్కడన్నా తీసుకొని చేసేయొచ్చు. ఓకే. సో, వాటితోటి మనకు సంబంధం లేదు. కాబట్టి మనం ఎవ్రీ టైమ్ నమ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చు. అది మనకు ప్రాబ్లమ్ కాదు. అందుకోసమే ఈ ఫార్ములా అనేది వర్కౌట్ అయితుంది. ఓకే. అండ్ మనం ఆపరేషన్స్ ఇక్కడ చేసినప్పుడు మన ఆన్సర్ అనేది ఈ ఏరియాలో మనకు ఆన్సర్ ఎఫెక్టే కాదు. ఓకే. సో, అసలు మనం మిగిలిన ఏవైతే ఆపరేషన్స్ ఉంటాయో అవి మనకు చేసినా చేయకపోయినా అసలు సంబంధం కూడా లేదు బేసికల్లీ. ఓకే. సో, మనం ఆ ఎక్స్‌ట్రా ఆపరేషన్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఆహ్, ఇది ఆ డౌట్ యొక్క ఎక్స్‌ప్లనేషన్. సో, వీడియోని ఇక్కడ వరకు చూసినట్టయితే థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఈ ఛానెల్‌కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లిట్ కోడ్ చేసే ఫ్రెండ్స్‌కి కూడా ఈ ఛానల్ వీడియోస్‌ని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.